హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జే టాక్స్. పోల్చుకోవడం మనల్ని ఎందుకు నాశనం చేస్తుంది? పోల్చుకోవడం అనేది మనం నేర్చుకున్న అలవాటు కాదు. అది మనకు తెలియకుండానే మన మనసులోకి వచ్చేస్తుంది. చిన్నప్పటి నుంచే మనం చూస్తూ పెరిగిన ప్రపంచమే మనకు పోల్చుకోవడం నేర్పిస్తుంది. వాళ్ళ మార్కులు ఎంత, వాళ్ళ జీతం ఎంత, వాళ్ళు ఎంత త్వరగా సెటిల్ అయ్యారు, వాళ్ళ జీవితం ఎందుకు బాగుంది, ఇలా ఒక్కో ప్రశ్న అడుగుతూనే మన మనసు మనపై అనుమానం మొదలు పెడుతుంది. మన దగ్గర ఉన్నదాన్ని చూసే చూపు తగ్గిపోతుంది. ఇతరుల దగ్గర ఉన్నదానిపై మన దృష్టి మొత్తం వెళ్ళిపోతుంది. ఇక్కడే మన మనశ్శాంతి నెమ్మదిగా కరిగిపోతుంది. ఎందుకంటే మనం మన జీవితాన్ని ఇతరుల హైలైట్ క్షణాలతో పోల్చుకుంటాం. వాళ్ళ విజయాన్ని మాత్రమే చూస్తాం. వాళ్ళు ఆ విజయానికి ఇచ్చిన ధరను చూడం. వాళ్ళ వెనకున్న కష్టం, వాళ్ళ అనుమానం, వాళ్ళ ఒంటరితనం, వాళ్ళ భయాలు, ఇవి ఏవి మనకు కనిపించవు. అప్పుడు మన మనసు మనతోనే మాట్లాడుతుంది. నువ్వు ఇంకా వెనకే ఉన్నావని చెప్తుంది. నీతో ఏదో తేడా ఉంది అన్న భావన నాటుతుంది. ఇది ఒక్క రోజులో జరగదు, నెమ్మదిగా నిశ్శబ్దంగా జరుగుతుంది. పోల్చుకోవడం మనలో ఆత్మవిశ్వాసాన్ని తీసేస్తుంది. మన మీద మనకున్న నమ్మకాన్ని బలహీనపరుస్తుంది. మన వేగం మనకే తప్పుగా అనిపిస్తుంది. మన ప్రయాణం మనకే అనవసరంగా అనిపిస్తుంది. కానీ అసలు నిజం ఏమిటంటే, ప్రతి ఒక్కరి జీవితం ఒకే టైం లైన్లో నడవదు. ప్రతి ఒక్కరి గడియారం ఒకే సమయంలో మోగదు. కొంతమంది 20లోనే గెలుస్తారు, మరికొందరు 40లో స్థిరపడతారు. ఇందులో ఎవరు ముందున్నారు, ఎవరు వెనకబడ్డారు అనే ప్రశ్నే లేదు. కానీ పోల్చుకోవడం మనల్ని తొందర పెడుతుంది. మనకు ఇంకా సమయం ఉందన్న నిజాన్ని మనమే మర్చిపోయేలాగా చేస్తుంది. ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే మనం తొందరలో తప్పు నిర్ణయాలు తీసుకుంటాం. ఇతరుల దారిలో నడవడానికి ప్రయత్నిస్తాం. మన దారిని మనమే వదిలేస్తాం. ఇక్కడే నిజమైన నాశనం మొదలవుతుంది. ఎందుకంటే మనం మన జీవితం జీవించటం మానేసి ఇతరుల జీవితాన్ని మన మీద వేసుకోవడం మొదలు పెడతాం. పోల్చుకోవడం ప్రేరణ ఇవ్వదు, అది ఒత్తిడిని మాత్రమే పెంచుతుంది. మనలో ఉన్న ఆనందాన్ని తీసేస్తుంది. మన విజయాన్ని కూడా చిన్నదిగా చూపిస్తుంది. నువ్వు రోజు ఇతరుల జీవితాన్ని చూస్తూ ఉంటే నీ జీవితాన్ని వినే సమయం ఉండదు. నీ మనసు నీ మాట వినడం మానేస్తుంది. కానీ పోల్చుకోవడం ఆపిన రోజు నువ్వు నిజంగా నిన్ను వినడం మొదలు పెడతావు. నాకు ఏమి కావాలి, నేను ఏ దిశలో వెళ్తున్నాను అని నిజంగా ఆలోచిస్తావు. అక్కడే స్పష్టత మొదలవుతుంది. నువ్వు నీ వేగాన్ని అంగీకరిస్తావు. నీ ప్రయాణాన్ని గౌరవిస్తావు. నీ జీవితాన్ని నువ్వే జీవించడం మొదలు పెడతావు. గుర్తుంచుకో, నిన్నటి నువ్వుతో పోల్చుకుంటే ఈరోజు నువ్వు ఒక అడుగు ముందుంటే అదే నిజమైన విజయం. నీ జీవితం ఒక పోటీ కాదు, నీ జీవితం ఒక ప్రయాణం. ప్రతి ప్రయాణానికి వేగం వేరు, దారి వేరు. ఇతరుల గమ్యాన్ని చూసి నీ అడుగులు మార్చవద్దు. నీ దారిలో నువ్వు నడిస్తే చాలు. పోల్చుకోవడం నిన్ను చిన్నదిగా చేస్తుంది. ఫోకస్ నిన్ను బలంగా చేస్తుంది. ఎంచుకో నీ మనశ్శాంతి ఏ వైపు ఉండాలో.